నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇవాళ ఒక మంచి కంటెంట్ తోనైతే మీ ముందుకు రావడం జరిగింది. సంక్రాంతి పండుగకు ముందు మా ప్రతినిధులంతా కూడా అంటే ఒక్కొక్క చోటనైతే ఆ ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులపై అయితే నిఘా పెట్టడం జరిగింది. సో ఎందుకు నిఘా పెట్టడం అంటే ఏ వాళ్ళు ఏ టైంకి వస్తున్నారని ఒక చిన్న సందిగ్ధం ఉండే. కొంతమంది ప్రజలు మేము మాట్లాడుతున్న దృష్ట్యా ఇంకా సార్ రాలేదు, ఇంకా సార్ రాలేదని కూడా చాలా మంది అంటున్నారు. సో కొంతమంది ఫీల్డ్ లెవెల్‌లో జాబ్ చేసేటోళ్ళు ఉంటారు. సో కాబట్టి ఆఫీస్‌కు రాని వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఉంటారు కాబట్టి మనం ఆఫీస్‌కి రాలేదు అంటే మనం వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. సో కానీ కేవలం కార్యాలయంలోనే, ఆఫీసులోనే పనిచేసే వారైతే ఉంటారు. సో వాళ్ళు కూడా 11 అయినా కూడా ఆఫీస్‌కి రాలేదని కూడా ప్రజలైతే చెప్పడం జరిగింది. సో మరి నిజ నిజాలు తెలుసుకోవాలి కదని కూడా మేము ఇద్దరు ముగ్గురము ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయం అయితే పోవడం జరిగింది. ఇటు ములుగు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం కానివ్వండి, ఎంఈఓ కార్యాలయం, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను అదేవిధంగా సంబంధిత కొన్ని శాఖలను కూడా మనం చూడడం జరిగింది. సో భూపాలపల్లి జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ, ఎంపీడీఓ అదేవిధంగా ఎంఈఓ ఆఫీసులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఆఫీసులను కూడా చూడడం జరిగింది. సో కొన్ని కొన్ని క్షేత్రస్థాయిలో తిరిగేటివి ఉంటాయి. ఈవెందో అంటే పోలీస్ శాఖ కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కానివ్వండి, కొన్ని క్షేత్రస్థాయిలో ఉంటాయి కాబట్టి మనం తప్పు పట్టదు. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటేనే ప్రజలకు వాళ్ళు ఒక సేవలు అందిస్తారు. సో కానీ కొంతమంది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా కొందరు క్షేత్రస్థాయిలో ఉంటారు, కొందరు కార్యాలయంలో ఉంటారు. సో కార్యాలయంకి వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా 11 గంటల సుమారులోనే ల్యాండ్ అవుతున్నారు ఆఫీసుల పక్కన, ఆఫీసుల చుట్టుపక్కలనైతే. సో 11 గంటలకు వస్తే వాళ్ళు ఉద్యోగం చేసేది ఎప్పుడు, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎప్పుడు, ప్రజల సమయాన్ని మొత్తానికైతే వాళ్ళు వృధా చేస్తున్నారు. సో అందరినీ అని అంటలేము, కొంతమందికి ఈ యొక్క సమాచారం అయితే వర్తిస్తుంది. సో ప్రజలు చెప్పినటువంటి సమాచారాన్ని తీసుకొని మేము కొంచెంగా ఒక స్టింగ్ ఆపరేషన్ లెక్క చేస్తే కొంతమంది ఈ యొక్క విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. 11 గంటలకు కూడా సార్ నా పక్కనే ఉన్నాడు, బస్సులో వెళ్తున్నాడని కూడా ఒక ప్రజలు అయితే మనకు చెప్తా ఉన్నారు. సో 9 గంటలకు అదేవిధంగా మీరు ఎప్పుడైనా స్టార్ట్ అయినా కూడా మనకు పని వేళలు ఏంటంటే కొన్ని చోట్ల 9 నుంచి 5 ఉంటుంది, కొన్ని చోట్ల 10 నుంచి 5 ఉంటుంది. సో సరిగ్గా 8 నుంచి 9 గంటల వరకు ఒక నియమ నిబంధనలతో అయితే పని చేయాల్సిన అవసరం ఉంది. సో కానీ వీళ్ళు మన రైతులంతా కూడా ప్రజలంతా కూడా 10 గంటలకు వస్తే ఈ అధికారి 11 అయినా రాడు, 11:30 అయినా రాడు. మళ్ళా తర్వాత కొంచెం సేపటికి వచ్చినా కూడా 11 గంటలకు వచ్చినా కూడా మళ్ళీ 1:30, 2 గంటల వరకు అంటే ఏమంటాడు, లంచ్ బెల్ అంటాడు. సో లంచ్ బెల్‌లో కూడా మనం ఇబ్బంది పడాల్సిందే. సో మీరు ముందొస్తే ఆ యొక్క కార్యకలాపాలు ప్రజలు చెప్పినటువంటి దరఖాస్తును స్వీకరించి ఆ పనులు సునాయాసంగా సాగిపోయే అవకాశం ఉంది. సో మీరు లేట్ చేయడం వల్ల ఆ యొక్క ప్రజల సమయం వృధా అవుతుంది. సో మళ్ళా మీరు 4:30, 5 గంటల వరకు మీరు బయటికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే టైం అయింది అని మీరు వెళ్తారు. సో మీరు ముందు పోతే నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంది ప్రజలు మీకోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు భూపాలపల్లి ములుగే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి యొక్క పరిస్థితి ఇలా ఉంది. సో మంచిగా పనిచేసేటోళ్లకు ఇలాంటి మంచిగా పనిచేసేటోళ్ళని అంటలేము. కానీ ఎవరైతే తప్పించుకుంటారో ఆ యొక్క పై అధికారిని హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకొని సార్ నేను ఇటు వెళ్తా, అటు వెళ్తా అని చిట్చాట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది బాగానే వర్తిస్తుంది. సో ఎందుకంటే ప్రజలకు మనం సేవ చేయాలని ఈ యొక్క శాఖలోకి ఈ యొక్క టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ద్వారా మనము ఉద్యోగం సాధించి ఒక ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మీరు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుండదు. సో దీనిపైన కూడా ఉన్నత స్థాయి అధికారులు ఆలోచన చేయాలి. సరే మీరు థంబ్ ఇంప్రెషన్ పెడతారా, లేకపోతే బయోమెట్రిక్ పెడతారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంపల్సరీగా మీరు ఆ యొక్క మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టైం టు టైం కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఫోన్లో కూడా అందుబాటులో ఉండాలి. కానీ కొంతమంది మీరు ఫోన్లో చేస్తారా అని అంటారు. సో మరి క్రిటికల్ సిచ్యువేషన్లో ఫోన్లో చేస్తే కూడా స్పందించాలని కూడా మేమైతే తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏదో ఒక సందర్భంలో హుటాహుటిన అకస్మాత్తుగా అవసరం పడుతుంది. సో సార్ ఎక్కడున్నప్పుడు కూడా మీరు కార్యాలయం రమ్మంటే వస్తారు, మీరేమో ఆఫీస్లో ఉండరు. సో దీనివల్ల కూడా చాలా మందికి ఇబ్బందులే కదా. సో ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించి అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అందుబాటులో ఉండాలి. టైం టు టైం పాటిస్తే బాగుంటుంది. మీరు 11 గంటలకే వస్తే మరి మీరు ఇక్కడ ఉద్యోగం చేసేది చాలా తక్కువనే. మళ్ళీ ఏమనంటే 4:30, 5 గంటల వరకు బయటపడతారు. మా టైం అయిపోయింది గింతే అని కూడా మీరు చేతులు చాపే పరిస్థితి ఉంది. సో కొన్ని చోట్లనైతే ఉంది. సో అందరిని అనడం లేదు, కానీ కొంతమందికి ఈ యొక్క వీడియోనైతే కొంచెం ఉపయోగపడుతుందని తెలుసాం. అదేవిధంగా ప్రజలకు కూడా ప్రజల నుంచి ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచిగా సేవలు అందించి వారితోటి ఒక పేరు ప్రతిష్టలు మంచిగా తెచ్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీ శాఖకు కూడా మంచిగా పేరు తెచ్చే విధంగానైతే మీరు చేసుకోవాలని కూడా మేము కోరుచున్నాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.